చేసే ఎంపిరికల్ అధికారం డేటాతో లేదన్నది. వినోద్ కుమార్ గారు, శాస్త్రీయంగా ఎంపిరికల్ డేటాతో వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎంపిరికల్ డేటా ఏంటి, ఎలా కలెక్ట్ చేయాలి ఒక్కసారి తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. భాస్కర్ గారు, ఈ పీడిత కులాల మధ్య, రెండు కులాల మధ్య తగాదగా దీన్ని మార్చి రాజకీయ లబ్ధి పొందుతున్న అగ్రకుల పార్టీలు, ముఖ్యంగా అగ్రకుల మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసే విధానం కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఇది 100% సార్. యాక్చువల్ ఏంటంటే ఎస్సీల యొక్క జీవన విధానము ఎస్సీలకు అర్థం కాకపోవడం అతిపెద్ద సమస్య. అంటే రాజకీయ కోణం అనేది టీడీపీకి తెలుసు, టీఆర్ఎస్కి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు, ఇటు బీజేపీకి తెలుసు. దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కులం యొక్క ప్రయోజనాలు, కులాధిపత్యం. అంటే కమ్మ కులము, రెడ్డి కులము, వెలమ కులము ఈ రాజకీయ క్రీడ అనేది ఎస్సీలను ఆసరగా చేసుకొని దాంట్లో ఉన్న ఎంఆర్పిఎస్ను, మాలమానాడు, ఆ మాలమానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను, వాళ్ళల్లో ఉన్న రాజకీయ లక్షణాల అవసరాల కోసం, వాళ్ళల్లో ఉన్న ఓట్ల కోసం, వాళ్ళల్లో ఉన్న పేదరిక యొక్క పెంచడానికి కోసం వీళ్ళు చేసే ప్రతి అంశాన్ని ఎస్సీలలో జరిగే మాలమానాడుకు, ఎంఆర్పిఎస్కు తెలియకపోవడం ఇది అతిపెద్ద సమస్య. అంటే చంద్రబాబు నాయుడు ఆ కమ్మ కులంలో లక్షల కోట్లు సంపాదించే కమ్మ కులస్తులు తయారయ్యారు. రెడ్డి కులస్తుల్లో లక్షల కోట్లు సంపాదించే రెడ్డి కులస్తులు అయ్యారు. వెలమ కులస్తుల్లో అతి తక్కువ జనాభా కలిగిన వెలమ కులస్తులు కూడా లక్షల కోట్ల జనాభా సంపాదించగలిగే వ్యక్తులు అయ్యారు. దానికి కారణం ఏంటి? ఈనాటి ఇప్పుడున్న వివాదము మాలామాదిగా, అంటే మాలామాది కాదు, ఇది ఎంఆర్పిఎస్ మాలమానాడు యొక్క నిజస్వరూపం. ఎందుకంటే 30 సంవత్సరాలు జరిగే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒకరిపైన ఒకరు ద్వేషించుకోవడం, ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం, ఒకరిపైన ఒకరు వాదించుకోవడం. అంటే సమస్య అనేది ఎక్కడుంది? సమస్యకు దానికి రాజ్యాధికారం అన్నప్పుడు అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికార ఫలాలు పొందడానికి ఓటు ఆయుధం ఇచ్చినప్పుడు ఆ ఓటును తీసుకెళ్ళి ఎలక్షన్ బూత్లో ఒక ఓటు వేసినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ గెలుస్తారన్న విషయం తెలియకపోవడం, జాతి లక్షణాలు కూడా తెలియలేకపోవడం. ఎందుకంటే మాలామాదిగానే ఒక చిన్న అంశం తీసుకుంటే వీళ్లకు జనాభా ఎక్కువే. నిజానికి చెప్పాలంటే ఉపకులం అనే ప్రస్తావన రాకముందే వీళ్ళ జనాభా ఎక్కువ. నిజానికి చెప్పాలంటే ఈ జనాభాను విడదీసింది ఎవరు? ఎంఆర్పిఎస్, మాలమానాడు. నిజానికి చెప్పాలంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ కులంలో వివాదాలు సృష్టించి వాళ్ళల్లో ఉపకులాలనే ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళను చిన్నాభిన్నం చేసి వాడు ఎక్కువ కులస్తుడు, వీడు తక్కువ కులస్తుడు, వీడు పెళ్లి చేసుకోవడానికి వచ్చే కులస్తుడు, వీడు తినడానికి వచ్చే కులస్తుడు. వీళ్ళు చేసే ఒక దుర్మార్గమైనటువంటిది అగ్రకులస్తులు చేసిన ఆచార సాంప్రదాయాలు ఈనాడు మాలమానాడు, ఎంఆర్పిఎస్ చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ ఇది. ఈనాడు వెనుకబాటుతనానికి కారణం ఏంటి? ఈనాడు ఎంఆర్పిఎస్, మాలమానాడు. వెనుకబాటుతనం ప్రజల్లో ఉందా అంటే ప్రజల్లో ఉంది, కానీ నాయకుల్లో వెనుకబాటుతనం లేదు. ఎందుకంటే వాళ్ళల్లో వాదించే ప్రతి అంశం కూడా ఆ పేదరికాన్ని అంచనా వేసుకొని నా జాతి, నా ప్రజలు, నా గౌరవము, నా జాతి యొక్క ఆర్థిక సంక్షేమము, అంటే ఆర్థికంగా ఎదిగే విషయం కానీ, వాళ్ళ యొక్క జీవన విధానం కానీ వీళ్ళకి తెలియలేకపోవడం. అంటే ఒక సాధారణంగా ఒక లెక్చరర్ కానీ, టీచర్ కానీ, ఒక బోధించే వ్యక్తి ఆ కులం యొక్క ప్రయోజనాలు ఆ కులస్తుడు చెప్పాలి. ఆ కులస్తుడు చెప్పలేదు. ఆ మాలమానాడు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రయోజనాలు చెప్పాడు. ఆ ఎంఆర్పిఎస్ యొక్క ప్రయోజనం కలిగిన వ్యక్తుల గురించి తెలియజేశారు. ఇది చాలా తప్పు. వీళ్లకు రాజకీయం అనే లబ్ధి వెలమ, రెడ్డి, కమ్మ కులస్తుల యొక్క ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. 30 సంవత్సరాల పోరాటం కాదు ఇది, సుమారుగా 60 సంవత్సరాల పోరాటం. ఈనాడు ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఈ 3 కులస్తులకు తెలిసినంత సైకాలజికల్గా వీళ్ళకి తెలుసు. వీళ్ళు రాజ్యాధికారం సంపూర్ణంగా పరిపాలిస్తారు, ఎలాంటి అవరోధాలు లేకుండా. ఈనాడు బీజేపీ ఎమ్మెల్యే, చిన్న రిక్వెస్ట్ సార్, బీజేపీ ఎమ్మెల్యే ఏమని చెప్పాడు? నేను 5 సంవత్సరాల తర్వాత నేను ఈ రాష్ట్రానికి, తెలంగాణకి ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అడ్వాన్స్గా. ఈనాడు వాదన ఎవరిది? మాలమానాడు, ఎంఆర్పిఎస్ యొక్క గొడవ పంచాయత్ జరుగుతుంది, ఎస్సీల యొక్క ఓటు బ్యాంక్ మనకు మిగులుతుందని ఆనాడు బీజేపీ ఎమ్మెల్యే క్లియర్గా చెప్పాడు. నేను ఈ తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత కంపల్సరీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? నేను 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి అని ప్రకటించారు. ఈనాడు ఈ అంశం గురించి ఏనాడు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ ఈ అంశం పరిగణలోకి తీసుకోరు. ఎందుకు? వీళ్ళ అంశం ఏంటి? తగాదా, గొడవ, పంచాయతీ, వివాదం. థ్యాంక్ యూ. పిల్లి సుధాకర్ గారు,
ఒకసారి అంటే ఈ తీర్పు మనం ఒకసారి స్పష్టంగా అధ్యయనం చేసినప్పుడు మనకి సరే క్రిమిలేయర్ అనేది వాళ్ళ న్యాయమూర్తుల అభిప్రాయం మాత్రమే, అది చట్టం కాదు లేదా అది తీర్పు కాదని మనకి పార్లమెంట్లో చెప్పారు. అయితే ఇక్కడ ఈ తీర్పుని ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ఎంఫరికల్ డేటా అవసరమని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు న్యాయమూర్తులు. ఆ ఎంఫరికల్ డేటా ఏంటి? అది జనాభా నిష్పత్తి. ఆ జనాభా నిష్పత్తి ఏంటి? ఒక కుల జనగణన జరిగితేనే మనకు ఆ జనాభా నిష్పత్తిని బయటకు వస్తుంది. అది ఏమీ లేకుండా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? సో చెప్పేది కూడా అదే మాలన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు చదవక ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటిగా వర్గీకరణ చేసి ఆర్డర్ తీసుకొచ్చే దాంట్లో మేమే ముందు ఉంటాం అని చెప్పి ప్రకటించండి. అది చాలా దుర్మార్గమైన ప్రకటన, చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఎవ్వరూ తీర్పు చదవకుండానే అందరూ అభినందనలు చెప్పేశారు, అందరూ ఇంప్లిమెంట్ చేసేస్తామని చెప్పేశారు. తీర్పు అనేది ఎవరు చదవలేదు. ఒక మేధావిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక మేధావిగా తను చేయాల్సింది ఏంటంటే, ఇది కొంత సున్నితమైన అంశం కాబట్టి దీన్ని కొంత న్యాయ నిపుణులతో చర్చిస్తాం, ఆ తీర్పు ప్రతులు చదువుతాం, చదివిన తర్వాత ఏ రకంగా పోతే ఇది చట్టబద్ధంగా ఉంటుందో అనేది కంక్లూజన్ రావాలి. కానీ పక్కన ప్రకటించడం అనేది అసెంబ్లీలో అంటే నేనే ముందు నడుస్తున్నా, నేనే పెద్ద మాదిగా అన్న తీరు నిజంగా కూడా ఈరోజు మాలలే కాదు, దళితులు ఐక్యంగా కోరుకున్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమేమంటున్నామంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి మొత్తం లెక్కలతోటి ఈ యొక్క అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పన్నది. మేమేమంటున్నాం, జనాభా లెక్కలు లేవు. 2011 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు లేవు. ఎవరి ఆర్థిక పరిస్థితుందో తెలియదు, ఎవరి సామాజిక పరిస్థితుందో తెలియదు. 94 ఎంఆర్పిఎస్ పుట్టిన పరిస్థితికి 2024లో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. నేను మొదటి నుంచి చెప్పేది అదే, ఈ లెక్కలని బయట రాకుండా, ఈ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం పేపర్లు, ప్రకటనలు, కంటితుడుపు చర్యలు, రాజకీయ ప్రకటనలు, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఇంకొక అంశం లేదండి. దయచేసి అది అందరూ అర్థం చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, ఈ రోజు ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ అనేది కేవలం ఈరోజు వాళ్ళ ప్రకటన కంటితుడుపు చర్య మాత్రమే, దానివల్ల ఒరిగేది లేదు. ఈ విషయంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నా. మేము ఈ సందర్భం కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వినోద్ కుమార్ గారికి, మీరు ఈ రకంగా కాదు ఆర్టికల్ 370 ద్వారా నేను వర్గీకరణ 3 రోజులు చేస్తా అని చెప్పాను. దయచేసి సార్, మీరు పేదవాళ్ళు, గొప్పలు, మీలాంటి వాళ్ళు, అంబేద్కర్ భావజాలకు ఉన్న వ్యక్తులు, దళితులు ఐక్యంగా ఉండాలి. ఎట్లా రాజ్యాధికారాన్ని ముందుకు పోవాలి? ఒకవేళ నిజంగా సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు ఉన్నట్లయితే వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రత్యామ్నాయ అంశాలను చూపించాలి తప్ప ఎట్లా దళితులు విడగొట్టాలనే ప్రయత్నం చేయదు సార్. ఒకవేళ కనుక మీరు పెద్ద మనసుతోటి అంబేద్కర్ భావజాలతో మీరు ముందు వస్తే మీతో కలిసి పనిచేయడం మీకు సిద్ధంగా ఉన్నాం. దళితుల్ని రాజ్యాధికారంగా వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం మీరు చేయండి సార్. ఎట్టి పరిస్థితుల్లో దళితులను విడగొట్టేటువంటి ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేద్దామని చెప్పి మైక్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్ గారు ఇక్కడ మాల మహానాడు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టు మొత్తం దళితులు లేదు, ఎస్సీ కులాలు, ఎస్సీ కులం కాదు, ఎస్సీ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ప్రతి కులానికి ఒక హోమోజీనియస్, ఇది హెట్రోజీనియస్, అండ్ ప్రతి కులము ఒక సపరేట్ కులం.